కృపలో ఉన్నామండి, ఆయన కనికరం అండి, ఆయన జయ అండి, ఆయన జాలండి, ఆయన సహాయం అండి, ఆయన హస్తం అండి, ఆయన బాహుబలం అండి, ఆయన నీడండి, సర్వోన్నతిని చోటనండి, మహోన్నతి నీడండి. ఈ డైలాగులు అయిపోయినాయి. తీర్పు కాలం వచ్చేసింది, తీర్పు తీర్చే కాలం వచ్చింది అనగా లెక్క తేల్చేస్తాడన్నమాట. విచిత్రం ఏంటంటే నీ లోపోల్స్ అని తెలిసినాడు, నీ పక్షంగా ఆర్గ్యుమెంట్ చేసినాడు, ఇన్నిసార్లు కేసుకి వెళ్ళిపోకుండా ఎన్ని పాపాలు చేసినా నీకు ₹1 శిక్ష పడకుండా నిన్ను కాపాడుతూ వచ్చినటువంటి నీ లోపోల్స్ అని ఎరిగినటువంటి అడ్వకేటే ఇప్పుడు జడ్జి స్థానంలో కూర్చుంటున్నాడు. ఆయన్ని మేనేజ్ చేయలేవు, నీ కేసు అంతా ఆయన్ని తెలుసు. జడ్జి గారు, మరి మీరు కొంచెం కనికరం చూపాలి, మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం, ఇన్నిసార్లు కోర్టులో నిర్దోషిగా నిరూపించబడ్డాం, మరి ఈసారి మీరు కొంచెం కఠినంగా కనపడుతున్నారు అంటే నిర్దోషిగా నిరూపించడం కారణం నీ మంచితనం కాదు, నేను వాదించా, నేను అడ్డపడ్డా, నేను ఎట్టకట్ట బయటపడేసా, నీ లోపాలు అని నాకు తెలుసు, నీ లోపాలు నాకు తెలుసు. ఇంతకాలం నిన్ను బయటపడేసిన ప్లేడర్ గారే జడ్జిగా కూర్చోబోతున్నాడు. యేసు అని ఉత్తరవాది, యేసు అనే న్యాయాధిపతిగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, సాతానుగా నోరు మెప్పుతున్నాడు, తండ్రిని బతిమాలుతున్నాడు, ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు, కాపాడుతున్నాడు. ఇది ఎంతో కాలం ఉండదిక, తీర్పు కాలం రాబోతుంది. మళ్ళీ చెప్తున్నా, కృపాకాలం అయిపోతుంది, ఆనందకాలం అయిపోయింది, విశ్రాంతి కాలాలు అయిపోయినాయి. వాక్యం చెప్తున్నమాట, తీర్పు కాలం. అది కూడా లోకానికి కాదు, మొదట దేవుని ఇంటి వద్ద, క్రైస్తవులకే, సంఘానికే, పాస్టర్లకే. దానియేలు చెప్పిన మాట ఎంతమంది చెప్పగలను? నేను చెప్పగలనా? నాకే ధైర్యం చాలట్లేదు. ఏంటన్నమాట? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనక దేవుడు సింహాన్ని పంపి, క్షమించండి, దూతలను పంపి సింహాల నోరులు మోయించాడని చెప్పాడు. మీ అందరి ప్రార్థనలు బట్టి, దేవుని కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన జాలిని బట్టి, తల్లి ప్రార్థన బట్టి, తండ్రి ప్రార్థన బట్టి, పరిశుద్ధుల ప్రార్థనలు బట్టి, నిన్ను బట్టి ఎప్పుడు చేస్తాడు కార్యం, నీ నీతిని బట్టి ఎప్పుడు చేస్తాడు కార్యం, నీ పరిశుద్ధతను బట్టి ఎప్పుడు చేస్తాడు కార్యం. లైఫ్ సపోర్ట్ అయిపోయింది, లైఫ్ ఇలా అయిపోయింది, నీ పర్సనల్ ఎబిలిటీ మీద నిలబడాల్సిన గడి వచ్చింది. అబ్బో లేదా, నిలబడలేవా? నీకు సపోర్ట్ కావాలి, నీకు ఎప్పుడు ఊతం కావాలి, ఎవడో ఒకటి ఆదరించాలి, ఎవడో ఒకటి బదలుపరచాలి. నిలబడో, నీ మటుకు నువ్వు నిలబడంటే నీ పరిస్థితి ఏంటి? ఎక్కడో క్రైస్తవులు కొడుతున్నారు, ఎక్కడో పాస్టర్లు చంపుతున్నారు, ఎక్కడో మందిరాలు కొలుస్తున్నారు. అయ్యో దేవుని ఓరి బాబో, దేవుని తీర్పు వచ్చేది నీకే ఫస్ట్, వాళ్ళకి కాదు. ఏమో వాళ్ళు క్షమించబడొచ్చామో నీకేం తెలుసు?